Please subscribe to Telugu 7 Media. పోవడానికి ఏంటంటే యాక్చువల్గా అది మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు సెన్సార్ వాళ్ళు పూరి జగన్నాథ్ అనేది మెన్షన్ చేయొద్దు అన్నారు. అందుకని వాసుదేవాలయం అని మార్చుకున్నాం. ఎందుకు మెన్షన్ చేయొద్దు? బయటికి సంబంధించి అంటే ఉండొచ్చు, ఇష్యూస్ ఉండొచ్చు అని ఇంటెన్షన్ మీద. సో సెన్సార్లో కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ అని కాకుండా వాసుదేవ టెంపుల్, వాసుదేవాలయం ఇదే చెప్పారు. సో దాన్ని మేము ఫాలో అవుతున్నాం. అది టెంపుల్కి సంబంధించినంతవరకు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అదే ఎందుకు అక్కడే ఒరిస్సాలో ఒక టెంపుల్ దాని గురించి, ఒక టెంపుల్ అనే మాట్లాడతాను గురించే ఎందుకు అంటే, యాక్చువల్లీ మాది శ్రీకాకుళం బార్డర్, ఒరిస్సా బార్డర్లో పాతపట్నం ఒక ఏరియా ఉంటుంది. మేము తెలుగు సినిమాలు చూడాలన్నా లేదా సమ్ టైమ్స్ ముందు అయినా 1 కిలోమీటర్ వెళ్తే ఒరిస్సానే. సో నాకు చిన్నప్పటి నుంచి నేను ఈ రథయాత్రలు అవి చూస్తూ స్టేజ్లో ఏంటంటే ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం బుక్స్ ఎక్కువ. నాకు ఒక టీచర్ ఉంటాడు ధనంజయ మాస్టర్ అని. ఆ బుక్స్ ఎక్కువ చదవడం వల్ల ఆ టెంపుల్కి సంబంధించిన కొంత ఇది ఉంది. సో హనుమాన్ రిలీజ్ అవ్వక ముందు, యాక్చువల్గా హనుమాన్ డిసెంబర్లో అలా రిలీజ్ అయింది. దానికి బిఫోర్ మేము ఈ కథ రాసుకున్నాం. ఇప్పుడు కూడా హనుమాన్ రిలీజ్కి ముందే. కానీ అది కృష్ణుడు అనే టాపిక్, ఇది దగ్గరగా ఉంటుందేమో అని అనుకున్నాం. తర్వాత అర్థమైంది ఇది కాదులేండి అని. సో భారత సంస్కృతి వీటికి సంబంధించిన అంతా దేవాలయాల్లోనే ఉందని నేను ఎక్కువ నమ్ముతాను. సో ఆ ఒక్క టెంపుల్ బేస్ చేసుకుంటే మినిమం 3 parts చేయొచ్చు, అంత స్టఫ్ ఉంది. కానీ ఫస్ట్ మూవీకే నాకు అంత అంత నేను ఇన్వెస్ట్ చేయించగలిగేంత కరెక్ట్ కాదనిపించింది. సో మొత్తం ఆ టెంపుల్ మీద మొత్తం కాకుండా కొంచెం టాపిక్ పట్టుకొని తర్వాత చూసుకుందాం. ఇది హిట్ అనుకున్నాక లేదా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. కానీ ఆ టాపిక్ చెప్దాం ఫస్ట్ అని. ఇప్పుడు రేపు జూలై 16న రథయాత్ర. ఎవ్రీ 10 yearsకి ఒకసారి నవకళేబర ఉత్సవం, 11 yearsకి ఒకసారి నవకళేబర ఉత్సవం అని ఉంటుంది. అదేంటంటే జగన్నాథ్ టెంపుల్లో ఉండే విగ్రహాల లోపల మీకు వరల్డ్ వైడ్గా ఎనీ టెంపుల్ స్టోన్తో మూర్తులు ఉంటారు. ఓన్లీ వాసుదేవ టెంపుల్లోనే వుడ్తో ఉంటుంది. ఆ వుడ్ 11 yearsకి ఒకసారి మారుస్తారు. మీరు ఇప్పుడు ఒక సాంగ్ చూసారు, ఆ సాంగ్ ఆ నవకళేబర ఉత్సవానికి సంబంధించింది. సో అది కూడా డీటెయిల్డ్గా చెప్పలేదు. నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ చేసినప్పుడు అప్పుడు చెప్దాంలే, టచ్ చేసి వదిలేద్దాం. అది దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సాంగ్ గురించి. చేసిన 45 days తర్వాత రథయాత్ర ఉంటుంది. ఆ 45 daysలో జరిగిన కథే ఈ సినిమా. ఈ ట్రైలర్లో మీరు చూపించిన ఒక దేవత షాట్ కానీ లేకపోతే ఒక పక్షి షాట్ కానీ సపోజ్ టు బి హైలైట్ సినిమాలో, అవి ఏఐతో యూజ్ చేయడానికి కారణం ఏంటి? అది ఏఐ కాదు, విఎఫ్ఎక్స్. ఒక అమ్మవారిది మాత్రం గుహ్యకాళి అని ఒక షాట్ మాత్రం ఏఐ ఉంటుంది. మీకు గరుక్మంతుడు కానీ వాసుకి మీకు ఇందులో అంటే నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూపిద్దాం అనే ఉద్దేశంతో ఆ షార్ట్స్ కొన్ని చేయలేదు. కానీ ఓన్లీ గుహ్యకాళి అనే టాపిక్ ఈ కథలో అక్కర్లేదు. ఎందుకంటే జగన్నాథ్ టెంపుల్ని మీకు ఎక్కడైనా ఏదైనా టెంపుల్కి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. శ్రీశైలంలో భైరవుడు, ఇలా ఎనీ టెంపుల్కి అక్కడ క్షేత్రపాలకులు 2 ఉంటారు, నరసింహస్వామి, గుహ్యకాళి. ఈ సినిమాలో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే, నరసింహస్వామి, గరుక్మంతుడు, వాసుకి ఈ సినిమా ఒక 45 minutesలో వీళ్ళు వస్తారని చెప్తాం. జగన్నాథ స్వామి వాసుదేవ టెంపుల్ కథ తీస్తూ అవెందుకు అని క్వశ్చన్ వస్తే, అతను వాసుదేవ అనే మూర్తి గురించి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. ఆ ముందు అతని చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీకు ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ అయ్యే ముందు ఏదైనా సినిమాలో అతని చుట్టూ వాతావరణం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇది అలాంటిది ఈ సినిమా, అంతే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దాని కంటిన్యూషన్ క్వశ్చనే, ట్రైలర్లో మీరు బ్రహ్మ పదార్థం అని చెప్పారు. బేసిక్గా ఆ దేవాలయంకి వెళ్ళిన వాళ్ళ, టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి, కొంతమందికి ఆ చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట దాని గురించి. అంటే సినిమాలో డీటెయిల్గా ఏమైనా చెప్పబోయారా, చెప్తారా ఆ బ్రహ్మ పదార్థం గురించి, దాని చుట్టూ అసలు? యాక్చువల్లీ ఇందులో అక్కడ ఒక బ్రహ్మ పదార్థం ఉంది. అక్కడ అయితే ఒక పర్సన్ కావాలనుకుంటున్నాడు, అతను ఎందుకు కావాలనుకుంటున్నాడు అనేది మాత్రం ఇక్కడ చెప్తాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అందులో ఏముంది, నిజంగా అది బ్రహ్మ పదార్థమా లేదంటే, ఇప్పుడు నేను అది మాట్లాడకూడదు కానీ మాట్లాడేస్తాను. కొంతమంది అంటే
నాట్ ఇండియా మనం తెలుగు ఆ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళలో లేదా తెలియని వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అది కృష్ణుడు తదనంతరం అక్కడ అతని గుండె ఉంది అనేది, హార్ట్ ఉంది అనేది కొందరు నమ్మకం, మనకు తెలియదు. అలాగే అది గుండె కాదు అది ఇది అనేది ఇంకొందరు నమ్మకం, అది మనకు తెలియదు. దాన్ని అందరూ పిలిచే పేరు డివైన్ సబ్స్టెన్సీ, బ్రహ్మ పదార్థం. అదే చెప్పేద్దాం, ఇది అని నేను చెప్పను, అది అని చెప్పను, ఇది కాదన్న ఇది కాదన్న అలా వెళ్ళిపోవటం అంతే. అది నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా చెప్తా దాని గురించి డీటెయిల్గా. ట్రైలర్ బాగుంది, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకట్ గారు. సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ ముగ్గురు ఫ్యాన్ని మీలో. థ్యాంక్ యూ. నేను ఆయన కోసం వెయిట్ చేశాను, ఇందాక మీరు వచ్చారు చూశాను. థ్యాంక్ యూ సార్. అడగండి సార్. టైటిల్ ని కొంచెం బట్టి రెండోసారి చెప్పే విధంగా ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, వసుదేవసుతం అనేది అందరికి గమ్మని తిరగదు. దాని గురించి ప్రాక్టీస్ చేసి చెప్పాల్సిన టైటిల్ అది, ఇందాక డాన్స్ మాస్టర్ చెప్పినట్టుగా. అట్లాగే ఇది వరకు పూర్వం మన వెంకటేశ్వర మహోత్సవం కానీ శ్రీ ఆంజనేయ చరిత్ర కానీ అన్ని ఆ టైటిల్ తోటే సినిమాలు వచ్చినాయి. ఒరిజినల్ టైటిల్ పెట్టుకోవద్దని మీకు సెన్సార్ ముందుగానే, వాళ్ళకి సెన్సార్ మీరు చేయకుండా ముందుగానే ఎవరు చెప్పారు, మీకు ఏంటి ఆ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. అసలు యాక్చువల్గా లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తులో అన్నమయ్య సినిమాలు అన్ని సినిమాలు రావు కదా, డివోషనల్ సినిమా ఏ సినిమాలు రావు కదా. కరెక్ట్ సార్, నిజంగానే. అయితే వసుదేవ సుతం అనికంటే ముందు నేను 2022లో అప్పటికి హనుమాన్లు ఇవేమీ రాకముందే దేవకీ నందన్ అని టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. నేను ముందు సినిమా నిన్నే పెళ్ళాడతాం చేశాను. ఆ టైటిల్ అదే బ్యానర్లో దేవకీ నందన అని రిజిస్ట్రేషన్ చేశాం. తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది 1 year తర్వాత, వదిలేసుకున్నాం. అప్పుడు ఇంకొక టైటిల్ కూడా అనుకున్నాము, అప్పటికి అనౌన్స్ అవ్వలేదు, మెగాస్టార్ గారి సినిమా. ఆ టైటిల్ అనుకున్నాము. మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి అది చేసి ఉన్నారు అన్నారు. ఆ టైటిల్ అనుకోవడానికి కారణం ఈ కథకి ఆ కథకి సంబంధం ఉండదు. మీకు ఇందాక రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ అన్నాను చూసారా, ఆ క్యారెక్టర్ బేస్లో ఉంటుంది. ఇప్పుడు అతని సినిమా మెగాస్టార్ గారి సినిమా రిలీజ్ అవబోతుంది, అదే కానీ ఎందుకులేండి అని, అది రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ బేస్లో ఉంటుంది. ఆ టైటిల్ అనుకున్నాం. తర్వాత అది ఉందనేసరికి ఆ రిలేటెడ్గా దేవకీ నందనకి రిలేటెడ్గా మీకు ఇంకా యాక్చువల్గా ఈ సినిమాలో మీరు చెప్పినట్టు వసుదేవ సుతం అంటే వసుదేవుని కొడుకు, ఎవరు కృష్ణుడు. దేవకీ నందన అంటే దేవకీ కొడుకు కృష్ణుడు. ఇక్కడ దేవకీ క్యారెక్టర్ ఉంటుంది తప్ప వసుదేవుని క్యారెక్టరే ఉండదు సినిమాలో. సినిమా చూస్తే మీకు నువ్వు వస్తావని సినిమాలో అమ్మ క్యారెక్టర్ గురించి కథ రన్ అవుతుంటుంది, ఎక్కడ అమ్మ కనిపించదు. అమ్మ చనిపోయింది వెళ్ళి వచ్చాను అంటారు నాగార్జున గారు. సో అలా ఎక్కడ ఫాదర్ క్యారెక్టర్ కనిపించదు. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వర్క్లు కనిపిస్తుంటాయి, ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద రివెంజ్ కనిపిస్తుంటుంది, విలన్స్ రివెంజ్. ఆ లేని క్యారెక్టర్తో కథ రన్ అవుతుంటుంది. సో అందుకని ఆ టైటిల్ పెట్టాం. అది ఇంకోటి సెన్సార్ అనే టాపిక్ ముందుగా మాకు తెలియదు, మా అదృష్టం బాగుండి దేవుడు అలా నడిపించాడు, దేవుడు అలా వెళ్ళిపోయింది ఆ టైటిల్ పెట్టడానికి రీజన్. ఎలా ముందుగా అది తెలియదు మనకి, అంటే మన సెన్సార్ ఇలా అడ్డుకుంటారు లేదా ఇలా అంటారు అనేది తెలియదు. సో మాకు ఈ టైటిల్ పెట్టండి అనేది అనిపించింది, మా అదర్కి రిలేటెడ్ ఫాదర్ అని అలా చేస్తాం అంతే సార్. మీరు ఇప్పుడు ఎక్కడో ఆలోచిస్తున్నారు పాపం, ఇందాక సార్ మీరు హీరోయిన్ అన్నారా హీరో అన్నారా, కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందా అర్థం కాలేదు చెప్పండి. అంటే అమ్మాయిలు పిలిస్తేనే కూడా వెళ్ళిపోతారు తప్ప మాకు వినిపించుకోవట్లేదు సార్. ఎక్కడ సార్ మనమే వెళ్ళిపోదాం, ఎందుకు పిలుచుకుంటాం. సరే, చైల్డ్ ఆర్టిస్ట్ గా మిమ్మల్ని చూసాము సక్సెస్ఫుల్. అయితే దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ కోటరక్షణ డైరెక్షన్ అనుకుంటా కొంచెం నెగిటివ్ షేడ్ ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ సినిమా డివోషనల్ సినిమా చేశారు. మళ్ళీ తర్వాత అగైన్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్. నాకు ఎప్పుడు కొత్తగా యాక్ట్ చేయాలన్నదే సార్ నా వెరీ మచ్ ఇంట్రెస్ట్. నాకు ఇదే అనేది నాకు కాదు, అండ్ నాకు కొంచెం కంఫర్టబుల్ సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఫైట్స్ అవి నేర్చుకుంటూ ఉంటున్నందుకు నాకు యాక్షన్ నాకు ఇంకా సరిగ్గా దొరకలేదు. కరెక్ట్గా ఒక ఎక్స్ట్రీమ్ యాక్షన్ చూపించాలి. మేబీ ఈ సినిమా చిన్న ఒక ఇది అనుకుంటాను. మహేంద్ర అంటే యాక్చువల్లీ హీరోగా చేస్తున్న వాళ్ళు విలన్గా చేయరు, కానీ శ్రీనివాస్ మంగపురంలో మెయిన్ విలన్గా చేస్తున్నారు. ఏంటి అంటే ఇటు హీరో విలన్ రెండు చేస్తారా? సార్ నాకు రెండు చాలా ఇష్టం సార్. నాకు ఏంటంటే సార్ హీరోగా చేసినప్పుడు మనకు చాలా బాధ్యతలు ఉంటాయి సార్. ఈ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలి, హీరోయిన్ని, విల్లన్ని కొట్టాలి, అమ్మ నాన్న ఇంప్రెస్ చేయాలి, ఫ్రెండ్స్ని చూసుకోవాలి, చాలా బాధ్యతలు సార్. బట్ విల్లన్కి అవన్నీ ఏం లేదు. వాడు ఒక్కడే ఉన్న వాళ్ళందరినీ కొట్టినా సరే వాడు విల్లనే వాడు. సో అందులో కొంచెం ఎప్పుడు బౌండరీస్ ఉండవు కదా. హీరోగా చేసినప్పుడు ఏంటి బాబు ఇలా చేస్తున్నావు, నువ్వు ఏంటి విలన్ నువ్వు హీరో బాబు అంటారు కదా. అందుకోసం హీరోగా చేసినప్పుడు విలన్గా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. అది నాకు కొంచెం ఇష్టం ఎక్కువ. అంటే జూలై 10th హీరోగా వస్తున్నారు, మళ్ళీ 9th విలన్, విలన్ వస్తున్నారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ అంటారు?
సార్ ఈ సినిమా చూసినప్పుడు మహేంద్రన్ తప్పకుండా తెలుస్తుంది సార్, కానీ ఆ సినిమా చూస్తే మహేంద్రన్ వాళ్ళకి తెలియదు సార్, 100% తెలియదు. ఆ సినిమాలో నేను ఏం క్యారెక్టర్ చేశాను, ఎలా ఉంటాను కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. బట్ అది ఒక మంచి బాంబ్. మొన్న ఏదో చెన్నైలో ఇది పవర్ కట్ గురించి ఏదో కామెంట్ చేయటం ఫుల్ ఏంటి అసలు సార్ మనం జనాల కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్, సరేనా? సరే మహేంద్రన్ మాట్లాడారు కదా, సరే మహేంద్రని కొంచెం యూస్ చేద్దాం అని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం సార్? కానీ మీకు పాపం మీకు కొద్దిగా అక్కడ నో ప్రాబ్లం సార్. లేదు సార్, లేదు సార్, no ఎందుకంటే problem, sir. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కూడా ఒక సినిమా ఇండస్ట్రీ వచ్చినటువంటి విజయ్ గారు, ఆయన స్థానం ఇప్పుడు చెన్నైలో ఇట్లా పవర్ కట్టు ఇలా మీరు అంటే అది వ్యంగ్యంగా ఉండటం కొంత ఇదైందనేసి బాగా ట్రోల్ అవుతుంది. ఏంటంటే సార్ 75 years సార్, 75 years నుంచి తమిళనాడుని ఏలించింది ఇద్దరు. కరెక్ట్గా మనం ఆలోచిస్తే 2 పార్టీస్ సార్. హీఈస్ వెరీ న్యూ, వచ్చి ఒక 35 days అయింది సార్. 75 years నుంచి చేసిన వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ మనం అప్పుడు వదిలేసి 35 days ఓల్డ్ సీఎం వచ్చేసి ఎందుకు పవర్ పోయింది అని ఎలా సమాధానం చెప్తారు సార్? కదా, ఒక అబ్బాయి ఒకరికి పెళ్ళయ్యి ఒక అబ్బాయి పుట్టాలి, ఒక పాప పుట్టాలంటేనే 9 months కావాలి. పెళ్ళైన నెక్స్ట్ డే పుట్టేస్తారా పిల్లలు? మనకు రిజల్ట్ వచ్చేస్తుందా? ఇది సార్ నా ప్రాబ్లం. నాకేంటంటే క్వశ్చన్ అడగాలి సార్. క్వశ్చన్ ఇది ఇది ఈ దేశం వచ్చేసి జనాల కోసం ఉన్న దేశం. జనాల హ్యుమానిటీ, వాళ్ళకి రైట్స్ ఉంది, క్వశ్చన్ చేయడానికి రైట్స్ ఉంది. అది ఈ కంట్రీ. వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు. అదే నాకు ప్రాబ్లం. కాకపోతే కొద్ది పొలిటికల్ టార్గెట్ అయ్యారు మీరు అక్కడ. సార్ నేనేంటి సార్, విజయ్ గారు సినిమా నుంచి వచ్చారు, ఆయన కోసం మాట్లాడితే పొలిటికల్ అంతే. యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మహేంద్ర గారు, Yes. సార్ అదే కంటిన్యూస్ క్వశ్చన్ అండి. సో మీరు చెప్పినప్పుడు ఆ పాయింట్ కి స్టిక్ అని అవ్వలేదు మీరు, తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ గురించి సారీ చెప్పారు, అపాలజీస్ చేశారు. సో మీరు చెప్పిన పాయింట్ కరెంట్ విషయం ఓకే, ఐ టెల్ యూ. ఇది మన ఫంక్షన్, సినిమా ఫంక్షన్, కానీ ఒక 30 seconds లో మీకు సమాన్ చెప్పేస్తాను. మన అన్ని ఇంటర్వ్యూస్లో మనం అనుకున్నది అన్ని మాట్లాడలేం కదా. అది వచ్చి పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు. నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ మీరు చూశారు కదా, అది పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు. ఇది ఒక బాడ్కాస్ట్. ఒక 2 ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని హ్యాపీగా ఎలా మాట్లాడుకుంటే, ఏంట్రా నువ్వు కరెంట్లో ఎందుకు, నీ ఇంట్లో సోలార్ లేదా, నీ దగ్గర యూజ్ చేయలేదు, అలా మాట్లాడుకున్న ఒక కాన్వర్సేషన్. సో ఆ కాన్వర్సేషన్ని సీరియస్గా తీసుకెళ్ళిపోయారు. కానీ అంతకుముందు మనం చూసామంటే చాలా ఫన్నీగా, ఇప్పుడు కొంతసేపు ముందు కూడా తను స్టేజ్లో పిలిచేటప్పుడు పిలవకుండా నేనే వచ్చేసాను హ్యాపీగా. సో నేను చాలా జాలీ పర్సన్, నేను చాలా హ్యాపీ పర్సన్. ఒక స్టేజ్ ఉంది, అయ్యో అంటే ఇలాగ నాకు కూర్చోవడం నాకు తెలియదు. నాకు నేను నవ్వుతూ హ్యాపీగా ఉంటాను తెలుసు. వాళ్ళు అలాగా రాంగ్గా తీసుకుంటే మనం ఏం చేస్తాం? మహేంద్ర గారు, ఇంకో క్వశ్చన్ కంటిన్యూ. ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుందండి, దాంట్లో మీ పాత వీడియో. సో ఈ మన క్వశ్చన్స్ అయిపోతే మీరు ఈ సినిమా గురించి అడుగుతారా? అడుగుతాను. నేను హైదరాబాద్ ఫ్లైట్ తీసుకొచ్చిన దానికి ప్లీజ్. ఎస్, మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. 3 కెమెరాలు తీసుకురండి, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పెట్టుకుందాం. సరే. ఓకే, వసుదేవ దేవతం ట్రైలర్ బాగుందండి. సో ఇప్పుడు డెమోషనల్ బేస్డ్, హీరో బేస్డ్ మూవీస్ చాలా వచ్చాయి. సో ఇప్పుడు కార్తికేయ మూవీ వచ్చింది, సుబ్రహ్మణ్యం వచ్చింది. ఆడియన్స్ కూడా వాటి అబ్జర్వ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా దాన్ని హిట్ చేశారు. సో వీటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఈ సినిమా వచ్చేసి నేను హీరో యాక్ట్ చేశానంటే దాటి ఒక కంటెంట్ ఉంది సార్. ఇట్స్ ఎ హ్యూజ్ కంటెంట్. యాక్చువల్ టు బి వెరీ హానెస్ట్, ఈ క్యారెక్టర్ వచ్చేటే నేనే చాలా లక్కీ అని చెప్తాను. నాకు చాలా ఉంది చూపించుకోవడానికి. సో నాకు ఇలాంటి సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం సార్. ఏదో వచ్చేసి చిన్న సినిమాల హీరో అన్నట్టు నాకు అది అవసరం లేదు. విచ్ ఇస్ వెరీ మచ్ లైక్ పర్ఫామ్ చేయడానికి, యాక్ట్ చేయడానికి ఇలాంటి ఉంటే నాకు చాలా ఇష్టం. అండ్ హానెస్ట్గా చెప్తున్నాను, ఇలాంటి సినిమాలు ఎప్పుడు అంత తొందరగా మిస్ అవ్వదు. ఎందుకంటే ఏదో ఒక సినిమా స్క్రిప్ట్ చేసేయచ్చు, కానీ డైరెక్టర్ దీనికోసం ఎన్ని రోజులు కూర్చుని దానికి ఒక హిస్టరీ ఉంటుంది కదా, దానంతా ఆయన వర్కౌట్ చేశాడు. అండ్ కంటెంట్గా ఈ సినిమా చాలా మంచి సినిమా తప్పకుండా బాగా రావాలి. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఆ వసుదేవుడు కూడా వరుసలు చాలా లక్షల మంది భక్తి ఉంటుంది దాని మీద, అంత నమ్మకం ఉంటుంది ఆ గుడి మీద. సో దాని మీద చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్కువ క్యూరియాసిటీగా ఉంటుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్? వెరీ హ్యాపీ సార్. నాకు ఆ క్యారెక్టర్ కృష్ణ అంటే చాలా ఇష్టం సార్. సచ్ ఎ నాటీ ఫెలో హీస్. నేను చిన్నప్పటి నుంచి వెరీ నాటీ ఫెలో. డైరెక్టర్ వెరీ హ్యాపీ. సో మీ ట్రైలర్ అంతా బాగుంది. బేసిక్ గా విఎఫ్ఎక్స్ అనేది క్రూషియల్ అండి. ఇలాంటి సినిమాలు కొన్ని మీరు చూపించారు, కొన్ని షార్ట్స్ అనేవి. కొన్ని సినిమాలు విఎఫ్ఎక్స్ సరిగ్గా లేక అంత మంచి పేరు రాలేదు. సో ఏంటి సార్ దీంట్లో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎంత వరకు ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటారు సార్? 18 minutes విఎఫ్ఎక్స్ ఉంటుంది సార్. ఒక సినిమా మొత్తం మీద 2 hours 16 minutes ఉంటుంది. 3 shots AI shots ఉంటాయి. ఒక 2 పోలీస్ వెహికల్స్, అమ్మవారి కాలికి గుహ్య కాలి అనేట, ఈ 3 ముందుకు చెప్పేస్తున్నా. 3 మాత్రం AI shots ఉంటాయి. ఇంకోటి ఉంటుంది కోర్ట్ షాట్ ఒకటి ఉంటుంది. 4 మాత్రం AI shots ఉంటాయి. సినిమా అంతా విఎఫ్ఎక్స్ ఉంటుంది. 3D ఉంటుంది. 3D ఒక 8 minutes,
10 minutes 2D అలా ఉంటాయి. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. మీరు చాలా షార్ట్స్ మీరు ఇది విఎఫ్ఎక్స్ అని చెప్పలేరు. మహేంద్ర గారు, మీ సినిమాలో ట్రైలర్ చూసినప్పుడు మీ చెస్ట్ మీద ఒక టాటూ కనిపించింది. దాని ఇంపార్టెన్స్ ఏదో చాలా ఇదిగా ఉన్నట్టుంది. ఏంటిది అది? గ్రేట్ మ్యామ్, కృష్ణుడి అంశాల్లో పుట్టిన ఒక అబ్బాయి. ఇది సింపుల్ గా చెప్పాలంటే మ్యామ్, యాక్చువల్గా విష్ణుమూర్తికి వక్షస్థలం మీద శ్రీవత్సవం అని ఉంటుంది. దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసాం. అది మీకు అంటే యాక్చువల్గా మీరు లేడీస్ కాబట్టి చెప్పగలను. మీకు విలేజెస్కి వెళ్తే లేడీస్ పట్టుకుంటే బిందులో పట్టుకుంటారు కదా, ముర్రాట్లో తీసుకెళ్ళినప్పుడు దేవుడు పడుతుంది అని ఒక పూనకాలు వచ్చి ఇక్కడ కూడా ఉంటుంది, తెలంగాణలో కూడా. సో అవి అందరి మీద పడవండి. అక్కడ ఒక 100 మంది పట్టుకున్నాను, 100 మంది మీద పడవు. 1, 2, 3% ఎందుకు పడతాయంటే వాళ్ళకి సమ్ ఏదో ఉంటుంది. అది ఇలా ఒక దేవుడు తనలో ఒక నరసింహస్వామి వచ్చి ఫైట్ చేస్తాడండి సినిమాలో. ఇతను హీరో, ఈయన వరకు జాన్ విజయ్, మహిమ్ గోపి, ఇలా ఒక 20-30 రౌడీస్, వీళ్ళందరిని చంపాలంటే హీరో ఎంతవరకు చంపగలడు? ఇతను చంపాడంటే ట్రోల్స్కి ఈజీగా దొరికేస్తాం. వాళ్ళకి దొరకకుండా ఉండడం కోసం అతనిలో నరసింహస్వామి వచ్చి ఫైట్ చేస్తాడు. సినిమాలో 4 నుంచి 5 ఫైట్స్ ఉంటాయి. అతను చేసే ఫైట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఈ సినిమాకి మహాభారతంలో 13th డే జరిగే ఒక ఇన్సిడెంట్కి రిలేటెడ్ ఉంటుంది. ఇందులో మీరు పోస్టర్స్లో చూసుంటారు వచ్చినప్పుడు, బ్లూ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు కురుక్షేత్రంలో 13వ రోజు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఇప్పటికీ హర్యానా స్టేట్లో ఒక ప్లేస్ ఉంది. వాళ్ళని చంపడానికి మాస్టర్ మహేంద్రను చంపలేడు. సో అతనిలో ఒక పవర్ కావాలి. ఆ పవర్ అందరి దగ్గరికి రావాలి. ఇతనిదే ఎందుకు వచ్చింది, ఇంతమంది ఉంటే హీరో దగ్గరికి ఎందుకు వచ్చింది? అవన్నీ లాజికల్. ఆ క్వశ్చన్స్ రాకముందు మనమే క్వశ్చన్స్ వేసుకొని మేము అన్నీ అప్లై చేస్తాం. సో ఆ విష్ణుమూర్తి అంశ అనేది, శ్రీవత్సవం అనేది అతనికి పుట్టుమచ్చగా వచ్చింది. వాళ్ళ మదర్తో మీకు ట్రైలర్లో లాస్ట్లో చెప్పించినట్టున్నాం. ఈ ట్రైలర్ నెక్స్ట్ ట్రైలర్ తెలియదు కానీ నువ్వు విష్ణుమూర్తి అంశ అంట అని చెప్పించాం మదర్తో. ప్రొడ్యూసర్ సార్, ఇప్పుడు సినిమా ప్లస్ సీక్వెల్, ప్రీక్వెల్ ఇవన్నీ చెప్పేసి మీకు ఒప్పించారు. ఏ పాయింట్స్ని మీరు కనెక్ట్ అయ్యారు ఈ 3 సినిమాలు తీయడానికి కూర్చోబెట్టి? మేడం ఒక్క నిమిషం, ఆయన మూడు పాటలు చెప్పలే, ఇప్పటికి చెప్పలే. ఇదే చెప్పకుండా ఎలా యాక్సెప్ట్ చేశారు? దీనికి ఈ ఒక్క కథే చెప్పాను ఆయనకి. దీనికి సీక్వెల్ ఉంది అంటే సీక్వెల్స్ 2 ఉంటాయి, ప్రీక్వెల్ ఒకటి ఉంటుంది. మీడియా ముఖంగా చెప్పగలను అంటే ఎవరు కాపీ కొట్టలేరు, ఏం తీసుకోలేరు అని ధైర్యంతో. ఈ సినిమాకి సీక్వెల్లో, ఈ సినిమాలో ఎండింగ్లో సంసప్తకులు అని ఒక తెగ వస్తారు, వాళ్ళు బ్లూ పర్సన్స్. నెక్స్ట్ పార్ట్లో మాందేహులు అని ఒక తెగ వస్తారు, అంటే విలన్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఈ 2 పార్ట్లు సీక్వెల్స్. దీని బిఫోరు వాసుదేవ్, నేను ఇప్పుడు ఎందుకు ఆలోచన అంటే జగన్నాథ వాసుదేవ అని కన్ఫ్యూజన్లో ఆలోచిస్తున్నాను. ముందు వాడు కంట్రోల్ చేయడానికి వాసుదేవ అనే పర్సన్కి, ఇది వాసుదేవుడు అనే పర్సన్కి వాసుదేవుడికి తినజాడ. ఐస్కి సంబంధించింది ఫ్రీక్వెల్. అది ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మంత్ మోస్ట్లీ వెళ్తాం. ఆయనకి 3 పార్ట్ల గురించి ఎప్పుడు చెప్పలేవు, కథే చెప్పాను. మొన్న ఈ మధ్య నాకు తెలిసి ఆయన కాశీ నుంచి కపాలి బాబా అని బాబా వచ్చారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, బాగా ఫేమస్. 4 వచ్చారు అక్కడి నుంచి బైరాగులో. వాళ్ళకి ఇక్కడే షో వేసాం, ఇదే షో ఇక్కడే వేసి 4 days 5 days అయింది. ఆ రోజు చెప్పాను ఇంక అదేంటి ఎండింగ్ అంటే సీక్వెల్ ఉంది సార్, దానికి సీక్వెల్ ఉంది సార్ అని. అంతకుముందు చెప్పలే. వీటన్నిటి కోసం మీరు ఎంత స్టడీ చేశారండి? మాందేవులు ఇవంతా చాలా డెప్త్ ఉన్న ఇది కదా, ఎంత స్టడీ చేశారు? ఎక్కడ ఏం స్టడీ చేశారు? ఇంట్లో ఎక్కువ బుక్స్ ఉంటాయండి ఖాళీగా ఉన్నప్పుడు సార్. అది కాక 4 years నాకు సినిమా లేదు. ముందు సినిమాకి 4 years గ్యాప్ వచ్చింది. ఏం పని ఉండేది కాదు, ఉన్నది తాకట్టు పెట్టుకోవడం, బుక్లు చదువుకోవడం. డైరెక్టర్ గారు సార్, యాక్చువల్గా ఇటువంటి డివైన్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నప్పుడు కొన్ని డివైన్ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అటువంటివి ఏమైనా జరిగినాయి ఈ సినిమాలో? ఉంటాయి సార్. నేను కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండా నేను ఏడ్చాను. మొన్న ఇదే థియేటర్లో లాస్ట్లో ఎంతమంది సినిమా చూస్తుంటే బైరాగులు వచ్చి సినిమా చూస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ కావాలి ఫస్ట్. వాళ్ళకి తెలుగు రాదు. మనకు వచ్చిన కారు వేసుకొని వచ్చిన బైరాగులు లాంటి వాళ్ళు కాదు. అక్కడ బాబాలు నార్త్, ఆయనకి తెలుగు రాదు. మనం మాట్లాడిన తెలుగు మాట్లాడిన అర్థం కాదు, ట్రాన్స్లేషన్ చెప్తుంటాడు. అలాంటి వాళ్ళకి సినిమా వేసాం ఇక్కడ. వాళ్ళు సినిమా చూసినంతసేపు ప్లస్ ఇంకోటి 30 years నుంచి సినిమా చూడడానికి కొందరు ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్, డాక్టర్స్ వాళ్ళు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు అని చెప్పడానికి డిజిగ్నేషన్ చెప్పి
వాళ్ళు 8 మంది వీళ్ళు 8 మందికి సినిమా చూస్తుంటే నేను వెనక నిల్చొని చూస్తున్నానండి. ఇందులో ఫస్ట్ టైం వేయటం, ఇప్పటివరకు మేము ప్రీవ్యూ ఎవ్వరికి వేయలే, సినిమా వేయలే. చూస్తున్నంతసేపు ఏడుస్తూ ఉన్నాను నేను. అంటే నాకు తెలియకుండా నేను ఎంటర్ డిస్కంటిన్యూ అండి. నాకు తెలియకుండా నేను ఎంత చేస్తాను అనిపించింది ఆ రోజు నైట్. అంతే, అది డివైన్. Ambika Vanidi. Heroine given mic. हेलो You understand Telugu or Hindi? Which language you understand? सर, हिंदी. हिंदी आपको आता है. So आपका ये पहला मूवी है तेलुगु में, डेब्यू मूवी है नहीं? ऑलरेडी आप मूवीज कर तेलुगु में? सर ये मेरी 3rd फिल्म है और सो 2 फिल्में मैंने और की हैं बस, बट उनमें सेकंड लीड था. ये मेरी फर्स्ट तेलुगु फीचर फिल्म एज अ लीड है. आपका एक्सपीरियंस कैसा था मास्टर महेंद्र जी से? He is also already experienced person in all movies. अमेजिंग अमेजिंग सर. मास्टर महेंद्रन के साथ तो था ही, मैं पूरी एंटायर टीम के साथ बोलूँगी, डायरेक्टर सर, प्रोड्यूसर सर एंड ऑल जो भी आर्टिस्ट थे एंड जो ऑफ कैमरा भी थे, सबके साथ बहुत ही कमाल का एक्सपीरियंस था. बिल्कुल भी सेट पर ऐसे नहीं लगने दिया है कि मुझे तेलुगु नहीं आती है. सो मेरी बात को भी समझ रहे थे, कोशिश कर रही थी कि मैं भी अपनी बात को उन्हें समझा पाऊँ. कुछ तेलुगु वर्ड सिखाए आपको मास्टर महेंद्र जी? कुछ Only 2-3 words. చాలా చాలా కొంచెం కొంచెం తీసుకోండి. ज्यादातर मैं ज्यादा Sir, बात किया है. సాంగ్ లో మాత్రమే సరే అమ్మాయిని చూశాను, సినిమా మొత్తం ఫైటింగ్ సార్. నేను ఎక్కడ సరే అమ్మాయి మాట్లాడి, ఈ అమ్మాయి నన్ను తిడుతుందా పొగుడుతుందా కూడా తెలియదు. అదే అడిగాను సార్, ఇక్కడ అమ్మాయి తిడుతుందా పొగుడుతుందా? क्या बोला इन्होंने? ఇంత ప్రాబ్లం నేనే నేర్పిస్తాను అమ్మాయి. सी मैं ना एक्सप्रेशंस पे ज्यादा ध्यान दे रही हूँ. जब आप लोग हंसते हैं तो मैं भी हंस देती हूँ, जब आप लोग क्लैपिंग करते हैं తెలుగు మూవీ హిందీ మూవీ नहीं माँ. आई एम सो सॉरी. आई होप कि जब मेरी नेक्स्ट फिल्म आए तो मैं थोड़ी बहुत तो कम से कम तेलुगु इतना हो कि मैं समझ सकूं और थोड़ी बहुत तो बोल पाऊँ. డైరెక్టర్ గారు जी హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. అంటే ఇలాంటి మూవీస్ వస్తే తెలుగు ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, బిఫోర్ ఫిలిమ్స్ కూడా రోడ్స్లో వెళ్ళింది. బట్ అంటే కొన్ని మూవీస్ కొన్ని రైట్ టైంలో రాకుండా, సో ఆడియన్స్కి అందకుండా కూడా వెళ్ళిపోతుంటాయి. కరెక్ట్. సో దిస్ ఈస్ ద రైట్ టైం. కరెక్ట్ సార్. ఎందుకంటే ఎందుకంటే మాది డేట్ జూలై 10th సార్ రిలీజ్ సినిమా. జూలై 16 నుంచి రథయాత్రలు స్టార్ట్ అవుతున్నాయి సార్. అది ఒరిస్సాలో కానీ వరల్డ్ వైడ్. ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ ఉంది, మియాపూర్లో జగన్నాథ్ టెంపుల్ ఉంది. రథయాత్రలు చేస్తారు. అమెరికాలో కూడా చేస్తున్నారు రథయాత్రలు, చూసారో లేదు లాస్ట్ ఇయర్. సో 10th రిలీజ్ అయితే 16th వరకు 7 days అవుతుంది. సెకండ్ వీక్ ఏదైనా ట్రై చేయొచ్చని నిలబెడదాం ఈ లోపు గట్టిగా అని. అంటే ఇలాంటి మూవీస్ ఎక్కువగా ఓటీటీ ఫాస్ట్ గా పిక్ చేసుకుంటాయి. సో ఎలా ఉంది ఓటీటీ? ఏదైనా ఇంకా మేము ఇప్పటి వరకు పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు, ఈ రోజే స్టార్ట్ చేసాం. మీరందరూ హెల్ప్ చేస్తే ఏదైనా పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అయిపోతుంది సార్. మీ దీంట్లోంచి మీరు ఇచ్చే పబ్లిసిటీ దాన్ని బట్టి ఇప్పటి వరకు మేము ఎవరికి షో ఇయటం మేము చూసుకున్నాం. ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం సినిమా చూసుకున్నాం. అంటే వర్క్ చేసినప్పుడు వేరు, కానీ సినిమా చూసుకోవడం 4 days బ్యాకే. సో ఎవరికి ఇప్పటి వరకు షో వేయటం కానీ అంటే చేయడం కానీ చేయలేదు సార్ ఇప్పుడు. ఫస్ట్ మహేంద్ర, సో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. ఇంకా నేను హైదరాబాద్లోనే ఉంటా, తెలుగు వాడిని అన్నారు. సో అంటే డిఫరెంట్ ఫిలిమ్స్తో వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఏంటి? వెరీ హ్యాపీ సార్. నా లాస్ట్గా నేను చేసిన 4 సినిమాలు 4 డిఫరెంట్ క్యారెక్టర్స్, దేనికి సంబంధం లేదు. వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు విలన్గా చేసేది కూడా ఇంకోలా ఉంటుంది, సూపర్గా జాలీగా. డైరెక్టర్ లేదు, ఇది ఒకలా ఉంటుంది సార్ ఈ సినిమా. అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ దేర్ ఆల్సో. ఎందుకంటే సార్ ఐ లవ్ వర్కింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సార్. నాకు సడన్గా గుండు కొట్టమంటే హ్యాపీ గుండు కొడతాను నేను, షేవ్ చేయమంటే షేవ్ చేస్తాను. మహేంద్రన్ సినిమా మొత్తం చెడ్డితోనే ఉండాలంటే హ్యాపీగా ఉంటాను నేను, నాకు అది ప్రాబ్లమే లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్ ఆడియన్స్, యూనో. లైక్ ఆడియన్స్ వచ్చి అక్కడ ఎక్కడ నేను మహేంద్రన్ చూడకూడదు, వాళ్ళు ఒక క్యారెక్టర్గా చూడాలని చాలా ఇష్టం నాకు. మాస్టర్ డైరెక్టర్ హాయ్ మాట్లాడుతున్నాను కదా ఇక్కడ నేను, వెయిట్ సార్. సో వెరీ హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఎస్ సార్, అయిపోయిందా అక్కడ? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సినిమాలు వచ్చినా ఆడినా ఆడకపోయినా ఏదో ఒక అవకాశాలు అయితే వస్తున్నాయి. ఫస్ట్ అది ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇందాక ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. మీకు మాస్టర్ సినిమా తర్వాత ఇంకా ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆ ట్యాగ్ లైన్ అనేది అలానే ఉండిపోతుంది. ఆ ట్యాగ్ లైన్ ఎప్పుడు మారుతుంది సార్? సార్ ఆ ట్యాగ్ లైన్ 94లో వచ్చింది సార్ నాకు. మాస్టర్ 2001లోనే వచ్చింది. నేను 94లో పెదరాయిడి చేస్తున్నాను కదా తమిళ్లో, ఆ టైటిల్ కార్డులో వచ్చేసి నా పేరు మహేంద్రన్ కాదు, మాస్టర్ మహేంద్రన్ వేశారు. సో టైటిల్ ఇచ్చింది కేఎస్ రవికుమార్ గారు. అది అలాగే మెయింటైన్ అయ్యి వచ్చింది.
కరెక్ట్గా మాస్టర్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నా దగ్గర టైటిల్ తప్పుగా చెప్పారు, వార్తలు చెప్పారు నా దగ్గర. చూస్తే 5:30కి మాస్టర్ వచ్చింది, నాకే తెలియదు సార్ అది. ఇంకోటి నిన్న తమిళనాడు సీఎం విజయ్ తలపతి గారిది బర్త్డే, నిన్న కలిసారా, ఏమైనా విషయం చేశారా? లేదు సార్, నేను నైట్ ఇక్కడ తీసుకొచ్చారు సార్ వీళ్ళను. ఓకే, వెళ్తాను సార్. తను మీట్ చేయడం మ్యాటర్ కాదు సార్, అది అందరూ చూస్తూనే ఉన్నది, ఎవ్రీడే తను మీట్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ అందరు తిరుగుతున్నారు, ఏంటి జనాలు ప్రాబ్లం చూడకుండా సీఎం గారు ఉన్న ఆర్టిస్ట్ని సెలబ్రిటీస్ని మీట్ చేస్తా అంటున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు లైక్ ట్రబుల్ హిమ్, అలాంటి పేరుతో ఆయన ట్రబుల్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ బర్త్డేస్ అప్పుడు బాంబులు బ్లాస్ట్ చేయడం కానీ లేదా ఫ్లెక్సీలు వేసుకోవడం కానీ అలాంటివి చేస్తుంటారు. అయితే తమిళనాడులో ఇలాంటి ఏమీ చేయకండి, బాంబులు పేల్చకండి, పోస్టర్లు వేయకండి, అందరికీ జూకి కూడా టికెట్లు ఫ్రీ అంటున్నారు, నిజమేనా ఇదంతా? ఎస్ సార్, ట్రూ. న్యూ గవర్నమెంట్ మారిపోయిందంటారు. సూపర్గా ఉంటుంది సార్. డైరెక్టర్ సార్ సార్, పూరిలో చాలా విశిష్టతలు ఉన్నాయి, అది చాలా మందికి తెలిసిన విషయమే. అంటే గుడి పైన కలశం అవ్వచ్చు, ఆ పైన జెండా అవ్వచ్చు, అంటే దానికంటూ ఒక చరిత్రే ఉంది సార్. అంటే ఇవన్నీ సినిమాలో ఎంతవరకు చూపించగలుగుతున్నారు, దాని ద్వారా మెసేజ్ ఏమైనా ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? అది చాలా మందికి మీరు యూట్యూబ్లో కొడితే గూగుల్లో కొడితే తెలిసిపోయే టాపిక్సే సార్ అవి. ఆపోజిట్లో జెండా ఎగురుద్ది, లేదా ఇంకొకటి అక్కడ ఒక 11 కుండలు వండితే కింద కుండ లాస్ట్లో ఉడుకుద్ది, పై కుండ ముందు ఉడుకుద్ది, ఇవన్నీ అందరికి తెలిసినవి సార్. వాటి వల్ల మనం చెప్పడానికి ఏముంటుంది, చెప్పే వెళ్ళరా అంటారు సార్. తెలియంది ఏదైనా ఉంటే చెప్తే బాగుంటుంది. అందుకే వాసుదేవమూర్తిని అలాగే ఉంచి ఆయన క్షేత్రపాలకుల గురించి చెప్పా. అది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఏదైనా అంత నాలెడ్జ్ మనకు లేదు సార్, అంత వయసు కూడా లేదు సార్. అది తెలుసుకునేంత లేదు, తెలుసుకోలేం కూడా, ఎప్పటికీ తెలుసుకోలేరు, ఎవరు తెలుసుకోలేరు. మీరు చెప్పే ఆపోజిట్లో జెండా ఎగటం, అక్కడ పక్షులు ఎగరకపోవటం, సో ఇలాంటి చాలా ఉన్నాయి సార్. తెలియని టాపిక్లు చాలా ఉంటాయి. మీరు అక్కడ 21 మెట్లు ఉంటాయి, 4వ మెట్టు దగ్గర యముడికి సంబంధించిన ఒక మెట్టు ఉంటుంది, అక్కడ సమయం ఉంటుంది, జరుగుతుంటాయి. అవి చాలా తెలియని ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పుకుందాం. ఎప్పుడైనా మీరు నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగు వేయకూడదు అని తెలుస్తుంది. మహేంద్రన్ గారు. హాయ్ హాయ్. ఎస్ సార్, ఒకేసారి విలన్గా అలాగే హీరోగా సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయ్ సేతుపతి గారు. సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఒకేసారి విలన్ ఇంకా హీరోగా చేస్తున్నారా, లేదా మీ ఫ్యూచర్ కెరియర్ అసలు హీరోగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా, విలన్గా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మంచి హీరో అవ్వాలనుకున్నాను నేను పెద్దగా అయిన తర్వాత. నువ్వు మంచి హీరో కాదురా, నువ్వు మంచి యాక్టర్గా అవ్వాలని చెప్పేసి కొంతమంది నాకు నేర్పించారు. సరే, మంచి యాక్టర్ అవుదా అనుకున్నప్పుడు నన్ను విలన్ చేశారు మాస్టర్లు. సో నేను ఎక్కడ ఏది ఫుల్ స్టాప్ పెడదా అనుకున్నా కానీ వాళ్ళని ఆపట్లేదు. సో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అవుదా అనుకున్నాను, హీరో నుంచి యాక్టర్ అయ్యాను, యాక్టర్ నుంచి విలన్ అయ్యాను, మళ్ళీ అలాగే హీరో అవుతున్నాను. సో నేను అదే చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం ఇది. ఐ లవ్ డూయింగ్ దిస్. సో పోతే ఎస్ చెప్పండి. సో అన్ని క్యారెక్టర్స్ లో చూడబోతున్నాం అనమాట ఫ్యూచర్. లవ్ టు మీరు తొందరలో ఒక అమ్మాయిగా చూడండి, ఐమ్ రెడీ టు యాక్ట్. మీకు ఎవరికి అర్థం కాదు నా ప్రాబ్లం, నాకు ఇష్టం అది చేయాలంటే. అసలు ఇదే స్టేజ్ పైన ఎన్ని ఐడియాస్ ఇచ్చారు రైటర్స్. నిజంగా ఇప్పుడు ఈ సెకండ్ మీ సారీ నాకు ఇస్తే కట్టుకుని వచ్చండి మీలా యాక్ట్ చేస్తాను. సూపర్ అండి. వి విష్ టు సీ యు ఆల్సో ఇంకా వెరైటీ ఆఫ్ రోల్స్ లో చూడాలని కోరుకుంటూ ఆఫ్ కోర్స్ వసుదేవ సుతం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో July 10th it is. Thank you so much to all the media friends for this lovely interaction and thank you to